గూగుల్ రిపోర్ట్ చూస్తే సార్ ఒక డేలో 12,064 యాక్సిడెంట్స్ అవుతాయంట. అందులో ఆల్మోస్ట్ 460+ పీపుల్ చచ్చిపోతున్నారంట. మరి యాక్సిడెంట్ కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? ఇన్ కేస్ ఆపరేషన్ చేస్తే ఏ మేజర్ సిచ్యువేషన్లో చేయాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు ఇది అగైన్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అండి. ఇప్పుడు హెడ్ ఇంజురీస్ మీరు మాట్లాడేది, మొన్న రీసెంట్గా March 20th వరల్డ్ హెడ్ ఇంజురీ అవేర్నెస్ డే అని జరిగింది. దాంట్లో ఏంటంటే అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్స్ థీమ్ అనమాట. ఓకే. సో దీంట్లో మనం జనరల్గా మనం ఏం చేయాలి, స్మాల్ థింగ్స్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 4 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒక రీసెంట్లీ మ్యారీడ్ అయిన ఒక యువకుడు తొందరలో బాగా రెడీ అయిన టిప్ టాప్ అంతా బాగా రెడీ అయ్యాడు, ఒక హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. సో యాక్సిడెంట్ అయింది, సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది. ఆయన తప్పేం లేదు, కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయింది. తీసుకొచ్చారు. ఆయన వైఫ్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా ఆ గోరింటాకు, ఆ మెహందీ అలాగనే ఉందన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక స్మాల్ స్టెప్, అంటే ఒక్క నిమిషం మనకు హెల్మెట్ పెట్టుకొని పోయి ఉంటే ఇంత సివియారిటీ మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు.